మనిషి అన్నారు, మానవుడు అన్నారు. దానవుడు కానివాడు అని ఉదారంగా ఉంటాడని అనుకున్నారు. యుగాలుగా మనిషి అలాగే ఉన్నాడు. నాగరికత చూస్తే మనిషి రాక్షస సంతతి చేతిలో బలి కావడం తప్పించి తాను రాక్షసుడిగా మారలేదు. కానీ ఇది కలియుగం. ఇంకా 5,000 సంవత్సరాలే అయినా కూడా మనిషిని నిలువునా ఆవహించితే. దాంతో మనిషిలోని సత్వ లక్షణాలు పూర్తిగా నశించిపోతూ ఉన్నాయి. దుష్ట లక్షణాలు విజృంభించి రాక్షసుడిగా మారిపోతూ ఉన్నాడు. ఎక్కడ చూసినా కూడా ఇదే కనిపిస్తూ ఉంది. విశాఖలో జరిగిన తాజా ఉదంతంలో ప్రియురాలిని ముక్కలు ముక్కలుగా నరికాడు ఒక రాక్షసుడు. తన ఫ్లాట్ కి పిలిచి నమ్మబలికి మరి దారుణానికి ఒడిగట్టాడు. శరీర భాగాలని ముక్కలు ముక్కలుగా చేసి కొంత భాగాలను పెట్రోల్ పోసి నిర్జన ప్రదేశంలో తగలబెట్టేశాడు. మరికొంత ఇంట్లో ఫ్రిడ్జ్ లో దాచాడు. మరికొన్ని ఒక బాక్స్ లో పెట్టాడు. ఇలా ఒక మనిషి శరీర భాగాలను కూరగాయలు తరిగినట్లుగా తరిగాడు అంటే మనిషి అందామా అన్న చర్చ వస్తుంది. మనిషిలో క్రూరుడు ఉన్నాడు అనడానికి ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. క్రూరత్వానికి రాక్షసత్వానికి ప్రతీకగా ఇలాంటి వారు కనిపిస్తూ ఉన్నారు. వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్ గా ఉంటూ ఉన్నారు. సమాజంలో హోదాతో కనిపిస్తూ ఉన్నారు. చదువరులుగా ఉంటూ ఉన్నారు. కానీ వారి మెదడు మాత్రం పూర్తిగా వికృతమైన ఆలోచనలతో నిండిపోతుంది. గతంలో అయితే గొడవలు వస్తే ఘర్షణ పడేవారు లేదా దూరం జరిగేవారు. కానీ ఇటీవల మాత్రం హత్యలే చేస్తూ ఉన్నారు. ఆ హత్యలు కూడా ఒక్కొక్కటి ఒక్కో పరిశోధన మాదిరిగా చేస్తూ ఉన్నారు. ఎన్నో విషయాలను శోధించి మరి ఎలా హత్య చేయాలో సామాజిక మాధ్యమం ద్వారా, ఇంటర్నెట్ ద్వారానో తెలుసుకుంటూ వాటిని ప్రయోగిస్తూ ఉన్నారు. సమాజంలో బరి తెగింపు కనిపిస్తూ ఉంది. అందుకే చంపడానికైనా చావడానికైనా సిద్ధపడుతూ ఉన్నారు. చట్టాలు ఉన్నాయి కానీ నేరం రుజువై శిక్షలు పడేసరికి పుణ్యకాలం దాటిపోతుంది. బహుశా ఇది కూడా నేరాల పెరుగుదలకు ఒక ప్రధాన కారణం అవుతోంది అంటూ ఉన్నారు. ఇంకోవైపు చూస్తే నైతికత లేని సమాజం ఆవిర్భవిస్తూ ఉంది. గతంలో భయం ఉండేది. సమాజం చూడకపోయినా చట్టాలు అన్న వాటి మీద అవగాహన లేకపోయినా దేవుడున్నాడనో లేదా పెద్దల వద్ద భయాలు ఉన్న కారణంతోనో ఎవరూ ఇంతటి దుస్సాహసానికి పాల్పడేవారు కాదు. ఇప్పుడు సమాజం ఒక పరిణామ క్రమంలో సాగుతోంది. అందుకే ఇంతటి విచ్చలవిడితనం, ఇంతటి విపరీత పోకడాలు అని అంటూ ఉన్నారు. ఈ రోజున సమాజంలో అన్ని వర్గాల వారు ఉన్నారు. కానీ వీరంతా పారిశ్రామిక విప్లవం తరువాత నుంచి పుట్టుకొచ్చిన వారు. భౌతికతకు ఎక్కువ, ఆకర్షణలకు ఎక్కువగా గురి అయిన వారు ఉన్నారు. దాంతో భయం, భక్తి, సమాజం పట్ల బద్ధుడిగా ఉండే ఒక తరం అంతరించిపోయింది. మంచి చెప్పేవారు లేరు, చెప్పినా వినేవారు లేరు. అందరికీ అందరూ ఒక్కటే అన్న భావన ఉంది. అందుకే ఒక్క మాట పెద్దలు చెప్తూ ఉంటారు, ఏది అయినా పోతే తిరిగి సాధించగలం కానీ నైతికత పోతే అసాధ్యమని. నైతిక విలువలు కనుమరుగవుతున్న తరుణంలో మానవుడిలో లోపల దాగున్న దానవుడు బయటకి నిస్సిగ్గుగా వస్తూ ఉన్నాడు. అందుకే ప్రతిరోజు ఎన్నో దారుణాలను చవి చూడాల్సి వస్తుంది అన్నది సామాజిక విశ్లేషకుల మాటగా ఉంది.